ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆయనకు కీలకమైన 5 శాఖలను కేటాయించారు. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు. వీటితో పాటు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు సీఎం చంద్రబాబు. కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. నారా లోకేష్కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు 5 శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖతో పాటు సహకార, మార్కెటింగ్ శాఖలను అచ్చెన్నాయుడుకు కేటాయించారు. వీటితో పాటు పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖలను కేటాయించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నారాయణకు కేటాయించారు. వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలను సత్యకుమార్కు కేటాయించారు సీఎం చంద్రబాబు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను కేటాయించారు. ఫరూక్కు మైనారిటీ సంక్షేమం, న్యాయ శాఖలను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు. ఇక పయ్యావుల కేశవ్కు కీలకమైన ఆర్థిక శాఖతో పాటు చేనేత,